డంప్ యార్డ్లు రెండు రకాలు. డంప్ యార్డ్లు ఏదైతే మట్టి వస్తుంది అది లో లయింగ్ ఏరియాలో చేస్తారు. తర్వాత ఆర్డీఎఫ్ అని వస్తుంది మీరు అడిగింది, దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు తరలిస్తారు. అంటే ఇప్పుడు ఉన్నదంతా పల్లెల్లోకి తరలిస్తారు. నాగిరెడ్డిపల్లి దగ్గర మాకు ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తారు. కాదు, సిమెంట్ ఫ్యాక్టరీలకి అవి తరలించుకుంటారు. యాక్చువల్గా ఆర్డీఎఫ్ ఏదైతే ప్లాస్టిక్ చెత్త వస్తుందో అక్కడ పల్లెల్లో వేసి సేమ్ ఇట్లే వస్తుంది, మాకు పొగ వస్తే ఇబ్బంది అవుతుంది. లేదు, ఇది కంప్లీట్గా సిమెంట్ ఫ్యాక్టరీలకి తరలిస్తారు, సిమెంట్ ఫ్యాక్టరీలకి యూజ్ చేస్తారు. అనంతపురంలో ఉన్న డంప్ యార్డు తరలించే పరిస్థితి లేదు. కేవలం మిషనరీస్ ద్వారా ఇక్కడ ఎరువు తయారు చేస్తున్నారు. మట్టిని మాత్రం ఎరువుగా తయారు చేస్తారు. మిగిలిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో సిమెంట్ ఫ్యాక్టరీకి తరలిస్తారు. నాగిరెడ్డిపల్లికి నరసింహకుంట ఉన్న దగ్గర మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఈ చెత్త మాత్రం అక్కడ తీసుకుపోయి వెయ్యరు. అక్కడ కేవలం మిషనరీస్ ద్వారా ఏ రోజు చెత్త ఆ రోజు మాత్రమే బర్నింగ్ చేస్తారు. దానివల్ల గ్యాస్ కానీ లేదా ఎరువు కానీ ఇతర ఏదైనా తయారు చేస్తారు. దీనివల్ల ఎటువంటిగా ఇబ్బందులు కలిగే పరిస్థితి అయితే లేదు. ఆ పల్లె ప్రజలు కూడా ఎవరు కూడా భయపడాల్సిన పరిస్థితి లేదు అని మంత్రి నారాయణ గారు ఈరోజు మీడియా ముఖంగా చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడున్న చెత్త మాత్రం అక్కడ వెయ్యరు అని మనకున్న సమాచారం.